గైస్ వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. ఇండియా సౌత్ ఆఫ్రికా మధ్య మొదలైన బాక్సింగ్ డే టెస్ట్ డే 1 రోజున అబ్జార్బింగ్ ప్లే చూసాం. చాలా చాలా ఇంట్రెస్టింగ్గా పోటాపోటీగా జరిగింది. నో డౌట్ సౌత్ ఆఫ్రికాకి అడ్వాంటేజ్ ఉంది. 8 ఇండియా వికెట్లు తీశారు ఫర్ ఏ స్మాల్ స్కోర్. బట్ వాళ్ళు పూర్తిగా పై చేయ కాదా అనేది మనకి రేపు వాళ్ళ బ్యాటింగ్ చూసిన తర్వాత తెలుస్తుంది. ఇప్పుడే చెప్పడం కష్టం, ఎందుకంటే ఆ పిచ్ మీద అంత ఈజీ కాదు. అండ్ ఇద్దరు ఆటగాళ్ల పర్ఫార్మెన్స్ వాజ్ అవుట్ స్టాండింగ్ ఆన్ డే 1. One is Kagiso Rabada from South Africa, and other is KL Rahul from India. KL Rahul played a wonderful innings, rock solid performance అతని నుంచి once again మొన్న వరల్డ్ కప్లో వన్డే వరల్డ్ కప్లో చాలా ఇంప్రెసివ్ బ్యాటింగ్ చేశాడు. అదే ఇక్కడ కంటిన్యూ చేశాడు. నేను ఆల్రెడీ ప్రివ్యూలో చెప్పాను, ఇటీవల అతని టెస్ట్ ఫామ్ హ్యాస్ టేకెన్ ఏ డిప్పింగ్ అని చెప్పి. చాలా దారుణంగా టెస్ట్లో ఈ మధ్య కాలంలో ఫెయిల్ అయ్యాడు. హోమ్ టెస్ట్లో కూడా సరిగ్గా ఆడని పరిస్థితి మనం చూసాం అగేన్స్ట్ ఆస్ట్రేలియా. బట్ ఈ కేమ్ బ్యాక్ స్ట్రాంగ్లీ. అతను ఒక్కడే హాఫ్ సెంచరీ చేశాడు, మిగతా ఎవరు 40 కూడా చేయలేకపోయారు. బట్ ఈ వాజ్ వెరీ వెరీ ఇంప్రెసివ్. ఈజ్ బ్యాటింగ్ ఆన్ 70 నాట్అవుట్. అతను ఆడిన ఇన్నింగ్స్ వల్లనే ఇండియా ఒక రీజనబుల్ స్కోర్ ఆన్ ద టఫ్ పిచ్ 208 చేయగలిగింది ఫర్ ద లాస్ ఆఫ్ 8 వికెట్స్ ఆన్ డే 1. వర్షం మనం అనుకున్నట్టుగా ఎక్కువ ఇబ్బంది పడలేదు. స్టార్ట్ ఆఫ్ ది ప్లేలో బికాస్ ఆఫ్ వెట్ అవుట్ ఫీల్డ్ ఆట ఆలస్యంగా స్టార్ట్ అయింది, హాఫ్ అన్ అవర్. అలాగే మళ్ళీ టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ది డేస్ ప్లే కూడా మళ్ళీ వర్షం కొట్టింది. దానివల్ల మన ఆట ఎర్లీగా ఆగిపోయింది. ఈ లోపల మనం చాలా చాలా ఇంట్రెస్టింగ్, ఇదిగా టెస్ట్ క్రికెట్ అంటే ఇలా ఉండాలి. ఎందుకంటే బాల్ వాజ్ డూయింగ్ లాట్ ఆఫ్ థింగ్స్ అండ్ బ్యాటింగ్ అంత ఈజీ కాదు. అయినా కూడా మన బ్యాట్స్మెన్ టఫ్ కండిషన్స్ని జయించడం. సో ప్రతి బాల్ కూడా చాలా అబ్జర్వింగ్గా ఉంది. అదే ఫ్లాట్ ట్రాక్ అనుకోండి, అంత ఇంట్రెస్టింగ్ ఉండదు. ఇలాంటి పిచ్ పైన మ్యాచ్ జరగాలి, అది టెస్ట్ క్రికెట్ బ్యూటీ అని కూడా చెప్పాలి. సో టాస్ ఎప్పటిలాగే ఈ టూర్లో ఏంటో కెప్టెన్ సూర్యకుమార్ ఉన్నా, రాహుల్ ఉన్నా, ఇప్పుడు రోహిత్ ఉన్న, అందరూ టాస్లు ఓడిపోతున్నారు. సో వన్స్ అగైన్ రోహిత్ టాస్ ఓడిపోయాడు. బౌమా వన్ ద టాస్ అండ్ వితౌట్ బ్యాటింగ్ అని హైలైట్. ఏ మాత్రం సంకోచించకుండా ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు, బౌలింగ్ ఎంచుకున్నాడు. ఎందుకంటే పిచ్ వాజ్ కవర్డ్, మాయిశ్చర్ ఉంటుంది, ఓవర్కాస్ట్ కండిషన్స్ ఉన్నాయి, అవుట్ఫీల్డ్ స్లోగా ఉంది బికాస్ ఆఫ్ రెయిన్, వెట్ అవుట్ఫీల్డ్ కాబట్టి. సో బెస్ట్ కండిషన్స్ ఫర్ బౌలర్స్. అలాగే బౌలర్స్ వర్ కాలింగ్ ద షాట్స్. బ్యాటింగ్ వాజ్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. పెద్ద స్వింగ్ అవ్వలేదు కానీ బాల్ సీ మూమెంట్ ఉంది. ఆఫ్ ద పిచ్ బాల్ వాజ్ డూయింగ్ లాట్ ఆఫ్ థింగ్ అండ్ దెర్ వాజ్ డిస్కన్సర్టింగ్ బౌన్స్ కూడా ఉంది ఆ పిచ్ పైన. గ్రీన్ పిచ్ కూడా మీకు గ్రాస్ ఉంది, ఫుల్ ఆఫ్ గ్రాస్ ఉంది పిచ్ పైన. సో టోటలీ ఇన్ ఫేవర్ ఆఫ్ ఫాస్టర్ బౌలర్స్. అందుకే సౌత్ ఆఫ్రికా స్పిన్నర్స్ కాకుండా 4 ఫాస్ట్ బౌలర్స్తో వాళ్ళు బరిలోకి దిగారు. ఇండియా జడేజా ప్లేస్లో అశ్విన్ ఆడిస్తున్నారు. ఇది జడేజాకి ఏదో బ్యాక్ స్పాజం అని చెప్పారు, చిన్న వెన్ను నొప్పి అని. ఈ వెన్ను నొప్పి అనేది ఇట్ ఈస్ అన్ యూఫమిజం ఫర్ డ్రాపింగ్ ఎ ప్లేయర్. డ్రాపింగ్ అంటే జడేజా బాగా ఆడట్లేదు కాదు. నా ఉద్దేశం ఏంటంటే ట్రైంగ్ టు డూ సమ్ జస్టిస్ ఫర్ అశ్విన్. ఎందుకంటే అశ్విన్ని వరల్డ్ కప్లో ఆడించలేకపోయారు. కనీసం ఇక్కడ జడేజా ఆడిన అశ్విన్ అంటే పెద్ద తేడా రాదు. బికాజ్ అశ్విన్ ఆల్సో ఇస్ ఎ క్యాపబుల్ బ్యాట్స్మెన్ ఇన్ టెస్ట్ క్రికెట్. సో ఇద్దరు ఇక్కడ స్పిన్నర్స్ పెద్ద ఉపయోగం ఉండే, ఒక స్పిన్నర్ అయితే ఉండాలని ఉంచుకున్నారు. కానీ యాక్చువల్లీ స్పిన్నర్ వాజ్ నాట్ నీడెడ్. ఇండియా షుడ్ హావ్ ప్లేడ్ ఎక్స్ట్రా బ్యాటర్ ఆల్సో. కానీ వాళ్ళు అశ్విన్ ఆడించారు ఈ మ్యాచ్లో. అండ్ ప్రసిద్ధ్ కృష్ణకి డెబ్యూ ఇచ్చారు అనుకున్నట్టుగానే. ఇలాంటి పిచ్ మీద ప్రసిద్ధ్ కృష్ణ ది రైట్ మ్యాన్. సో ఇండియా ప్లేడ్ 4 పేసర్స్ ఇంక్లూడింగ్ శార్దుల్. సో అది మన లైనప్. సో యశస్వి జైస్వాల్ అండ్ రోహిత్ కాషియస్గానే స్టార్ట్ చేశారు ఇన్నింగ్స్. యశస్వి జైస్వాల్ మంచి డిఫెన్స్, అంటే హిజ్ టెక్నిక్ అవుట్ సైడ్ ద ఆఫ్ స్టంప్ వాజ్ గుడ్. ఎందుకంటే అవుట్ సైడ్ ద ఆఫ్ స్టంప్ బాల్స్ని అతను చాలా వరకు వదిలేశాడు. అతనికి హీ నోస్ వేర్ హిజ్ ఆఫ్ స్టంప్ ఈజ్ అన్నట్టుగా అనిపించింది. సో ఇలాంటి టఫ్ కండిషన్స్లో అతను ఎక్కువసేపు ఆడలేదు, కానీ ఉన్నంతలో నాట్ బ్యాడ్ అనిపించాడు. బట్ రోహిత్కి ఏమైందంటే రబాడా వాజ్ బౌలింగ్ స్లైట్లీ ఫుల్లర్ లెంత్. ఎందుకంటే ఆ పిచ్లో హెల్ప్ ఉంది కాబట్టి బౌలర్స్ అదే లెంత్ వేస్తారు. సో హీ వాజ్ ట్రైంగ్ టు గెట్ ఆన్ టు ది ఫ్రంట్ ఫుట్, అంతే కదా. సడన్లీ అలాంటి పిచ్ పైన, అలాంటి అసిస్టెన్స్ ఉన్న పిచ్ మీద ఒక బౌన్సర్ వేస్తారని అనుకోలేదు. హీ సర్ప్రైజ్డ్ హిమ్ విత్ ఎ బౌన్సర్. రబాడా సర్ప్రైజ్ విత్ ఎ బౌన్సర్. సో సరిగ్గా సెటప్ చేశాడు. అండ్ వీ నో రోహిత్ ఈజ్ ఏ కంపల్సివ్ హుకర్. సో అతను వెంట్ ఫర్ ద ఫుల్ షాట్.
అది కొన్నిసార్లు అతని స్ట్రెంగ్త్, కొన్నిసార్లు వీక్నెస్ కూడా. అండ్ ఓన్లీ వన్ ఫీల్డర్ వాజ్ దేర్ బిహైండ్ ద వికెట్ ఆన్ ద లెగ్ సైడ్ అండ్ స్ట్రైట్ ఇన్ టు హిస్ హ్యాండ్స్ ఆ బాల్ వెళ్ళింది. సో రోహిత్ బ్రీఫ్ స్టే ముగిసిపోయింది. తర్వాత మిగతా బౌలర్స్ అంత బాగా, మార్క్ ఆన్సన్ డిన్ బౌల్ వెల్ ఎట్ ఆల్, కార్జియా కూడా సరిగ్గా మంచి బౌలింగ్ లేదు. బట్ నాన్ రైట్ బర్గర్కి వాళ్ళు డెబ్యూ ఇచ్చారు. గమ్మత్ ఏంటంటే అతను 10 రోజులు 15 రోజుల తేడాలో ఆల్ 3 ఫార్మాట్స్లో డెబ్యూ చేశాడు. అండ్ హీస్ హ్యావింగ్ అ వెరీ గుడ్ పీరియడ్, ఎందుకంటే ఐపీఎల్ కాంట్రాక్ట్ కూడా వచ్చింది అతనికి, మేబీ ది ప్రైస్ ప్రైస్. బట్ స్టిల్ అతనికి ఈ మధ్యకాలంలో ఈ 15-20 రోజుల్లో అతని రాశి ఫలాలు బాగున్నట్టున్నాయి. సో అతను డెబ్యూ చేస్తాడు ఇంప్రెసివ్గా. అతను కొంచెం ఫుల్లర్ లెంత్ వేసాడు, ఎందుకంటే అక్కడ పిచ్లో ఏంటంటే యూ హ్యావ్ టు కీప్ ద బాల్ అప్ టు గెట్ ది అసిస్టెన్స్ ఫ్రమ్ ద పిచ్. సో ఆ లెంత్ అతనికి ఉపయోగపడింది. అండ్ ఈ బ్లోడ్ జస్ట్ అవుట్ సైడ్ ద ఆఫ్ స్టంప్ అండ్ ఈ వెంట్ ఫర్ ఎ బూమింగ్ డ్రైవ్. యశస్వి జైస్వాల్ గాట్ అవుట్ అండ్ శుభ్మన్ గిల్ వాజ్ అన్లక్కీ, ఎందుకంటే అతను ఫైన్ టికల్, అది లెగ్ సైడ్లో వెళ్ళిన బాల్ని టచ్ చేస్తే అది కీపర్ క్యాచ్ వెళ్ళింది. డిఆర్ఎస్లో అవుట్ కానీ తేలింది. అది చాలా చాలా ఫెయింటెస్ట్ ఆఫ్ ఎడ్జెస్, జస్ట్ చిన్న మార్మర్ కనిపించింది అంతే. సో 24 for 3. సో ఆ పిచ్ మీద నుంచి మనం ఎలా భయపడ్డామో అదే జరిగింది. 3 వికెట్లు వెంటనే పడ్డాయి. సౌత్ ఆఫ్రికన్ బౌలర్స్ అందరు, దే డోంట్ హ్యావ్ ఫిలాండర్ కైండ్ ఆఫ్ ఎ పిచ్చర్. ఫిలాండర్ లాంటి బౌలర్ ఉంటే ఆ కండిషన్స్ బాగా ఎక్స్ప్లెయిన్ చేసేవాడు. కానీ సౌత్ ఆఫ్రికన్ అటాక్ వాజ్ నాట్ ఎగ్జాక్ట్లీ సూటెడ్ ఫర్ ది కండిషన్స్, బట్ స్టిల్ దే మేనేజ్ టు గెట్ 3 wickets ఫర్ జస్ట్ 24. అక్కడ ఒక పార్ట్నర్షిప్ చూసాం బిట్వీన్ విరాట్ కోహ్లీ అండ్ శ్రేయస్ అయ్యర్. ఇద్దరు కూడా 4 దగ్గర ఇద్దరికి లైవ్స్ లభించాయి. శ్రేయస్ అయ్యర్స్ వాజ్ ఏ మస్ట్ టఫర్ ఛాన్స్ అండ్ విరాట్ కోహ్లీది ఆ స్క్వేర్ లెగ్లో జార్జీ అతను సింపుల్, అంటే అంత సింపుల్ ఏం కాదు, ఆ క్యాచ్ పర్ సౌత్ ఆఫ్రికన్ స్టాండర్డ్ సింపుల్ క్యాచ్ అది డ్రాప్ చేశారు. సో ఒక పార్ట్నర్షిప్, ఇద్దరి మధ్య 66 runs పార్ట్నర్షిప్ వచ్చింది. దెర్ వాజ్ నో డ్యామేజ్ టిల్ లంచ్. అండ్ లంచ్ తర్వాత రబాడా కేమ్ అప్ విత్ ఏ వండర్ఫుల్ స్పెల్ అండ్ ఒక బ్రేక్ బ్యాక్ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ నుంచి బాల్ దూసుకొని వచ్చింది లోపలికి. అండ్ బిఫోర్ హీ కుడ్ బ్రింగ్ హిస్ బ్యాక్ డౌన్, శ్రేయస్ అయ్యర్ వాజ్ క్లీన్ బౌల్డ్. సో శ్రేయస్ అయ్యర్ అవుట్ అయ్యాడు. కోహ్లీ కూడా ఎక్కువసేపు లేడు. కోహ్లీ ఆడే వండర్ఫుల్ బాల్. ఆ బాల్ ఆడి తీరాలి, జస్ట్ ఆన్ అరౌండ్ హాఫ్ స్టంప్ ఉంది, 4 స్టంప్ మీద ఉన్నట్టు అనుకోవాలి మనం. ఈ హ్యాడ్ టు, ఆ డిఫెన్సివ్ బ్యాట్ ఎడ్జ్ తీసుకుంది అండ్ ఇట్ టుక్ ఆఫ్. మంచి బౌన్స్ కూడా ఉంది, కీపర్కి క్యాచ్ వెళ్ళింది. దట్ వాస్ నో ఆన్సర్. విరాట్ కోహ్లీ వాజ్ బ్యాటింగ్ వెరీ వెల్ యాక్చువల్లీ. విరాట్ కోహ్లీ కానీ శ్రేయస్ అయ్యర్ కూడా ఈ వాజ్ టెస్టెడ్ విత్ నెంబర్ ఆఫ్ షార్ట్ బాల్స్. ఆ షార్ట్ బాల్స్ కూడా ఎఫెక్టివ్గా, వాళ్ళిద్దరు కూడా లంచ్ వరకు చాలా ఇంప్రెసివ్గా టఫ్ సిచ్యుయేషన్ 24 for 3 ప్రెషర్ ఉంటుంది. బౌలర్స్ వర్ హ్యావింగ్ దట్ అప్పర్ హ్యాండ్. అయినా కూడా మంచి పార్ట్నర్షిప్, ఆ 66 runs పార్ట్నర్షిప్. వాళ్ళిద్దరూ 30s చేసినా కూడా చాలా చాలా ఇంప్రెసివ్గా ఆడారు ఇద్దరు కూడా. కానీ ఇద్దరు కూడా అవుట్ అయిపోవడంతో మళ్ళీ వన్స్ అగైన్ స్టాప్. అండ్ అశ్విన్ ఆల్సో గాట్ ఏ లిఫ్టర్, అది కూడా బాల్ సడన్లీ టుక్ ఆఫ్ అండ్ హీ వాజ్ ఆల్సో కాట్ ఇన్ ద స్లిప్ కార్డర్. సో వెంటనే వికెట్లు పడ్డాయి. 121 for 6. లంచ్ తర్వాత మనం వెంటనే మళ్ళీ 3 వికెట్లు టపా పడిపోయాయి. అప్పుడు కేఎల్ రాహుల్ ఆల్రెడీ, ఎప్పుడైతే అతను కేఎల్ రాహుల్ వాజ్ బ్యాటింగ్ అట్ నెంబర్ 6, మామూలుగా నెంబర్ 5లో ఆడాలి, కానీ అతను ఆ లోయర్ డౌన్ ది ఆర్డర్ కీపర్గా ఆడినప్పుడు బాగా ఆడతాడు. కేఎల్ రాహుల్ బ్యాటెడ్ బ్యూటిఫుల్లీ. అక్కడి నుంచి ఇట్ వాజ్ కేఎల్ రాహుల్ షో. అప్పటి వరకు రబాడీ షో. రబాడా ఆ 3 వికెట్లు అతనికి వచ్చినాయి. లంచ్ తర్వాత పడిన 3 వికెట్లు కూడా రబాడాకి వచ్చినాయి. బ్యూటిఫుల్ డెలివరీస్. అండ్ లంచ్కి ముందు రోహిత్ వికెట్ తీసుకున్నాడు. కానీ అక్కడ రబాడా షో ఆగింది, కేఎల్ షో స్టార్ట్ అయింది. అండ్ హీ ఫౌండ్ ఏ వెరీ గుడ్ పార్ట్నర్ ఇన్ షార్దుల్ ఠాకూర్. ఇద్దరు కలిసి స్కోర్ని ముందుకు తీసుకెళ్లారు. సో ఇట్ వాజ్ ఎ వండర్ఫుల్ పార్ట్నర్షిప్ బిట్వీన్ దోస్ టూ. షార్దుల్ ఠాకూర్కి ఒక బాల్ డైరెక్ట్గా కట్ చేయాల్సిన బాల్ డైరెక్ట్గా అతని హెల్మెట్కి తగిలింది, ఒప్పి కూడా కట్టింది, కన్కషన్ సిచ్యుయేషన్. బట్ హీ కంటిన్యూడ్. తర్వాత మరొక బాల్ అతని షోల్డర్కి తగిలింది, అయినా హీ కంటిన్యూడ్. బట్ హీ అప్పిష్ డ్రైవ్ వాజ్ కాట్ అట్ షార్ట్ మిడ్ ఆఫ్. సో అతని బ్రేవ్ ఇన్నింగ్స్, ఐ థింక్ ఈ స్కోర్స్ 25-26 runs. బట్ వెరీ గుడ్ పార్ట్నర్షిప్ విత్ ఐ థింక్ ఒక 40-50 runs యాడ్ చేశారు ఇద్దరు, రాహుల్ అండ్ షార్దుల్ ఠాకూర్. దట్ ఈస్ ఇన్వాల్యుబుల్ రన్స్ అని చెప్పాలి. సో షార్దుల్ ఠాకూర్ వన్స్ అగైన్ ప్రూవ్డ్ హిస్ వాల్యూ. టఫ్ సిచ్యుయేషన్లో ఆడతాడు, కొన్ని మంచి షాట్స్ కూడా చూసాం. సో అగ్రెసివ్ ఇంటెంట్ కూడా అతని దగ్గర కనిపిస్తుంది. అండ్ రాహుల్ అప్పటి వరకు కాస్త కరెక్ట్గా ఆడుతూ ఉన్నాడు. హీ వాంటెడ్ రాక్ సాలిడ్ బ్యాటింగ్ చేస్తూ వచ్చు. కానీ ఎప్పుడైతే షార్దుల్ అవుట్ అయ్యాడో హీ స్టార్టెడ్ ఓపెనింగ్ అప్. 2 6లు కూడా కొట్టాడు, ఒకటి ఆఫ్ సైడ్లో ఒకటి ఆన్ సైడ్లో. బ్యూటిఫుల్ షాట్. క్లాస్. కేఎల్ మీన్స్ క్లాస్ కదా, క్లాస్ ఇన్నింగ్స్, ప్యూర్ క్లాస్. అండ్ హీ వాస్
ఈ ప్లేడ్ వన్ ఆఫ్ హిస్ బెస్ట్ ఇన్నింగ్స్, 17 నాట్ అవుట్, బట్ ఒక సెంచరీకి ఏమాత్రం తీసిపోని నాకు అది. అండ్ హీ హ్యాస్ టు కంటిన్యూ. ఇండియాకు ఒక 220, 230 ఇస్తే వీ కెన్ పుట్ ప్రెషర్ ఆన్ సౌత్ ఆఫ్రికా ఇన్ దీస్ కండిషన్స్. సో అతనికి బుమ్రా కొంత సపోర్ట్ ఇచ్చాడు. సిరాజ్ స్టిల్ దే. వర్షం వల్ల ఆట ఆగిపోయేసరికి 208 for 8. సో సిరాజ్కి ఎక్కువ స్ట్రైక్ ఇవ్వకుండా ఎక్కువ స్ట్రైక్ తన దగ్గర అట్టి పెట్టుకుని he was farming the strike. So wonderful batting display by KL Rahul. The entire day belongs to KL Rahul. Tanu once again he's proving his talent. Social media lo atanu enta trolling cheyochu, evana cheyochu, but he's answering his critics in a grand style since the World Cup. Atanu injury nunchi vachin tarvata, and it is all KL Rahul show. So KL Rahul బ్రహ్మాండంగా ఆడాడు. ఇది మన వాళ్ళు 230, 250 కనుక చేయగలిగితే, 230 చేసినా కూడా కండిషన్స్ కూడా రేపు కూడా ఇలాగే వెట్ కండిషన్స్ ఉంటే మనం తొందరగా, ఎందుకంటే వాళ్ళ బ్యాటింగ్లో పెద్ద స్ట్రెంత్ లేదు. బౌమా ఓకే హ్యామ్స్ట్రింగ్ ప్రాబ్లం వచ్చినట్టుంది, స్టార్టింగ్లోనే అతను వెళ్ళిపోయాడు. బ్యాటింగ్ కూడా డౌట్ఫుల్లే. వాళ్ళకి ఎవరున్నారు అక్కడ? డీన్ ఎల్గర్, ఎయిడెన్ మార్క్రమ్. జార్జీ ఎలా ఆడతాడు టెస్ట్ మ్యాచ్లో చూడాలి. బెడింగ్హామ్ అనే ఒక ప్లేయర్కి కూడా డెబ్యూ ఇచ్చారు. పెద్ద బ్యాటింగ్ కనబడదు. వెరాని కీపర్ ఉన్నాడు. కీగన్ పీటర్సన్ ఇటీవల కాలంలో పెద్ద ఫామ్లో లేడు. సో వాళ్ళ బ్యాటింగ్లో అంత స్ట్రెంగ్త్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ లేదు. ఇవే కండిషన్స్ ఉంటే మన బౌలర్స్ బుమ్రా, సిరాజ్, శార్దూల్, ప్రసిద్, దే కెన్ బి హ్యాండ్ఫుల్ ఫర్ దెమ్. సో ఇండియా పెద్ద నిరాశపడాల్సిన అవసరం లేదు. దే హ్యావ్ డన్ వెల్ ఇన్ టఫ్ కండిషన్స్. బట్ రేపు ఎంతవరకు సౌత్ ఆఫ్రికా రెస్ట్రిక్ట్ చేయగలుగుతారు? రేపు ఆట ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? రేపు కూడా వర్షం ప్రమాదం ఉంది. సో కీప్ అవర్ ఫింగర్స్ క్రాస్. బట్ ఇట్ వాస్ అన్ అబ్జార్బింగ్ డేస్. ఇట్ వాస్ ఎ గుడ్ టెస్ట్ మ్యాచ్ డే అని చెప్పాలి, మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ కదా.